ఓ నందీసా, నా కష్టాలన్నీ కడతీర్చమని నా శివుడికి చెప్పవయ్యా. అసలు ఈ గుడి ఏ ఊర్లో ఉంది, ఇక్కడ కోట్లింగాలు ఉన్నాయా లేదా, ఈ విషయాలన్నిటి గురించి మనం ఒకసారి మాట్లాడేసుకుందామా? హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు చందు టాక్స్. ఈరోజు సడన్గా మేము కొలార్ వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. కనిపించింది, నాతో పాటు మిమ్మల్ని కూడా ఒకసారి తీసుకుని వెళ్ళిపోయి కొలార్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేస్తే అయిపోతుంది కదా. స్కోట్ కొలార్. పొద్దున్న 10:30కి వైట్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యాము. సో కార్లో కూర్చుంటే కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది, సిటీ అవుట్స్కట్స్కి వచ్చినంత వరకు ట్రాఫిక్ ఉంది. సో ఆ తర్వాత కాస్త ట్రాఫిక్ తగ్గింది. వైట్ ఫీల్డ్ నుంచి దేవన్హల్లి వెళ్ళాలన్నమాట, అంటే ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్ళాలి. సో ఆ డైరెక్షన్లో వెళ్తే మనం దేవన్హల్లి దాటిన తర్వాత మనకి కొలార్ తగులుతుందన్నమాట. ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకున్నా, కాణిపాకం వెళ్ళాలి అని అనుకున్న కొలార్ మధ్యలోనే ఉంటుందండి. ఒకసారి మీరు అక్కడ కూడా దర్శనం చేసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. యాక్చువల్లీ మేము కాస్త లేట్గానే బయలుదేరాము. అదే కానీ మీరు పొద్దున్నే 7 గంటలకు బయలుదేరిపోతే 10:30 కల్లా మీరు అక్కడికి రీచ్ అయిపోతారనమాట. ఇదే దారిలో వెళ్తే చిత్తూరు కూడా వెళ్ళిపోతాం. కొలార్ 44 కిలోమీటర్స్ ఉంది చూడండి. ఈ మధ్యలో ఒకటే టోల్ గేట్ ఉందండి. సో ఈ టోల్ గేట్ని ఇలా క్రాస్ చేసేస్తున్నాము. ఇక్కడ కొలార్కి వెళ్ళడానికి 41 కిలోమీటర్సే ఉంది మనకి. చూసారు కదా, దేవనహల్లి అంటే అలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనం ఎయిర్పోర్ట్ రోడ్డుకి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం అనమాట. బట్ యాక్చువల్లీ మనం ఎయిర్పోర్ట్ వెళ్ళట్లేదు కాబట్టి స్ట్రెయిట్గా వెళ్తున్నాం. మీరందరూ కేజీఎఫ్ చూసారు కదా, సో ఇప్పుడు కేజీఎఫ్ చూపించబోతున్నాను. కొలార్ వెళ్ళే దారిలోని, బెంగళూరు టు కొలార్ వెళ్ళే దారిలో కేజీఎఫ్ ఉంది. సో కేజీఎఫ్ సినిమా చూసిన వాళ్ళందరికీ అంటే కేజీఎఫ్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటో వింతగా ఉందండి. అది చూసి జై హనుమాన్ అంటున్నాడు మా చిన్నోడు. మాక్సిమం దగ్గరకు వచ్చేసాం. కొలార్ ఇంకా 18 కిలోమీటర్సే ఉంది. చెన్నై కూడా ఇదే దారిలో ఉందన్నమాట. ఈ మధ్యలో ఈ లేక్ చూసారా ఎంత పెద్దది ఉందో తెలుసండి. చాలాసేపు ఇంచుమించు ఒక ½ an hour ట్రావెల్ చేస్తే ఆ లేక్ అంతా అంత పొడవునా ఉందన్నమాట. ఇక్కడ బోట్ షికార్ కూడా ఉంది. రోడ్ అంతా చాలా బాగుందండి, విశాలంగా ఉంది, చాలా అందంగా ఉంది. అటు ఇటు చూస్తే ఉంటే కూడా చాలా బాగుంది. ఈ రాక్ స్టోన్స్ తో ఉన్నాయి కదా, ఈ కొండలు చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇక కొలార్కి వెళ్లే ముందే బంగార్పేట వస్తుంది, అది ఒక 17 కిలోమీటర్స్ ఉంది. అలాగే కేజీఎఫ్ ఇంకా 31 కిలోమీటర్స్ ఉంది. ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలండి. ఈలోగా నాకు నిద్ర తెగ వచ్చేస్తుంది అనమాట. అయితే పడుకోవచ్చు కదా, ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? నాకు ట్రావెలింగ్ లో పడుకోవడం అంటే చాలా భయం అండి. నేను అలా కాన్సన్ట్రేట్ చేస్తూ చూస్తూ ఉంటాను అనమాట, డ్రైవర్ ఎలా చేస్తూ ఉంటారా అని. సో ఇది బంగార్పేట అనమాట. సో బంగార్పేట క్రాస్ అయిన తర్వాత ఈ గుడి వచ్చింది. సో గుడికి వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ చేసి ఇక ఫాస్ట్ గా చెరో రెక్క పట్టుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను అనమాట. దీపాలు కూడా ఇస్తారండి అర్చన కోసం కూడా. ఒక కవర్ తోని కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ ఇస్తారు. 20 రూపీస్ ఛార్జెస్ ఇక్కడ ఒకరికి టికెట్. సో 20 రూపీస్ దాటి ఇంకేవీ లేవండి. అలా కూడా నేను అడిగాను అనమాట, ఏమైనా స్పెషల్ దర్శనం కానీ ఏమైనా క్విక్ గా అయిపోయి ఉంటాయా అని అడిగాను. ఎందుకంటే పిల్లల కోసమే అనమాట, వాళ్ళకి మళ్ళీ ఆకలి లేకుండా టైంకి మళ్ళీ ఫుడ్ పడేటట్లుగా అడిగాను అనమాట. అడిగితేనేమో ఏం లేదు, 20 రూపీసే ఈ టికెట్ తీసి ఇలాగే వెళ్ళాలి అని అన్నారు. సో అలా లోపలికి వచ్చేసిన తర్వాత ఎన్ని శివలింగాలంటే అబాబాబాబాబాబా చూడ ముచ్చటగా ఉందండి. అలా మనసులోని అంటే మనం ఏ శివలింగాన్ని చూస్తే ఆ శివలింగంకి ఓం నమః శివాయ అనుకుంటూ ఉంటే అలా 108 సార్లు మనం అనేసుకుంటాం అనమాట. ఎందుకంటే అన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. చిన్న వాటి నుంచి పెద్ద సైజు వరకు చాలా శివలింగాలు ఉన్నాయి. సో ఒక్కొక్కరు మనసులో కోరిక కోరుకుంటూ అలా శివలింగాన్ని కూడా ఇవ్వచ్చు అంట. కాకపోతే ఒక్కొక్క శివలింగం అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు శివలింగాలు డిఫరెంట్ కాస్ట్లో ఉంటాయంట. రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 10,000 అండి. సో కాస్ట్ అయితే ఉన్నాయి. దేవుణ్ణి మనం కాస్ట్లీదే కోరికలు అడుగుతాం కదండి, మరి ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే అవ్వదులేండి. కానీ సో ప్రస్తుతానికి మేమైతే ఏమి ఇవ్వలేదు, జస్ట్ దర్శనం చేసుకొని వచ్చాము. ఫస్ట్
మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుడికి వెళ్తాం అనమాట. సో ఇక్కడ బ్రహ్మ అంటే మొదటిగా బ్రహ్మ, తర్వాత విష్ణువు, తర్వాత శివుడు ఉంటారనమాట. సో దేవుళ్ళకైతే నేను వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది, కొంచెం దేవుళ్ళని అలా చూపించకూడదు అనే ఒక ఉద్దేశం అనమాట. సో నేను పెద్దగా వీడియోస్ తీయలేదు. ఎక్కడైనా వీలైతే నా ఫోన్ అలా ఉంటే ఆ డైరెక్షన్లోని అలా వీడియో వచ్చేసిందేమో, కానీ లేకపోతే మాత్రం నేను పర్టికులర్గా దేవుడికి వీడియో తీయాలని చెప్పి అక్కడ తీయలేదు. సో ఇలా వెళ్తూ 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 ఉంటే ఇంకా 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 శివలింగాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం అసలైన గుడికి వస్తాం, అంటే అది మంజునాథ స్వామి గుడి అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఉండేది మంజునాథ స్వామి. సో మంజునాథ స్వామి గుడి తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి కూడా మనం వెళ్తాము. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి కూడా కుబేర వెంకటేశ్వర స్వామి అంటండి, అది కూడా చెప్తున్నాను. సో ఇక్కడ ఒక దేవుడే కాదు, అందరు దేవుళ్ళు ఉన్నారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, పంచముఖ వినాయకుడు, పంచముఖ ఆంజనేయుడు, అలాగే అయ్యప్ప స్వామి, సో అలా రాఘవేంద్ర స్వామి, అలా రకరకాల దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ కూడా చాలా లింగాలు ఉన్నాయి. మొత్తానికి ఇప్పటికైతే 90,000 శివలింగాలు అయ్యాయటండి. ఇంకా 10,000 శివలింగాలు వాళ్ళకి రావాల్సింది ఉందంట. సో అలా అలా అందరూ మొక్కుంటారు కదండి, మొక్కుకొని వాళ్ళు ప్రతిష్ఠిస్తూ ఉంటారు కదా, అలా ఈ 10,000 కూడా కంప్లీట్ అయిపోతాయి త్వరలోనే అంటున్నారు అనమాట. సో ఇది చూసారా ఎంత పెద్ద శివలింగమో ఒకటి ఉందన్నమాట. సో దాని ముందున అందరూ దీపాలు పెడుతున్నారు. సో మనం ముందు తీసుకున్నాం కదా దీపాలు, మనం కూడా ఇక్కడ దీపాలు పెట్టేద్దాము, దేవుడికి దీపాలు సమర్పించుకుందాము. సో మేమైతే ధనుర్మాసం మొదలైన తర్వాత వెళ్ళాం కాబట్టి దీపాలు పెట్టేసి శివుణ్ణి నందీశ్వరుణ్ణి బాగా మొక్కేసుకున్నాను. నందీశ్వర విను, నా బాధలన్నీ నీకు చెప్తాను, నువ్వు శివుడికి చెప్పు, నా కోరికలు బాధలు అన్నీ నెరవేరాలి, అంటే తీరాలి, బాధలు కష్టాలు తీరాలి, కోరికలు నెరవేరాలి అని చెప్పి బాగా ప్రార్థించేశానండి. ఎండ చాలా తీవ్రంగా ఉందండి ఆ రోజు. కాకపోతే ఒక మంచి విషయం ఏంటి అంటే కింద వైట్ సిమెంట్ వేశారు, సో దానివల్ల కాలు కాలట్లేదు. సో పైన అయితే మాత్రం ఎండ మండిపోతుంది. ఇంకా ఈ ముందుకు వచ్చిన తర్వాత వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు ముందున నందీశ్వరులు కూడా ఉన్నారు, చాలా అందంగా ఉంది. దాని తర్వాత అయిపోయిందండి, దర్శనాలు అయితే అయిపోయాయి. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మొత్తం టాయ్స్ ఏనండి, పిల్లలకు సంబంధించినవే ఉన్నాయన్నమాట. దేవుళ్ళు, తర్వాత ముగ్గులు అవి పెట్టుకోవడానికి ఆ మెటీరియల్, తర్వాత బొమ్మలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక మా చెరిష్ అయితే పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూనే ఉన్నాడు అనమాట, నాకు ఇది కావాలి అది కావాలి అంటూ. సో వాడి కోరికలన్నీ తీర్చి మొత్తానికి బయట పడ్డాము. సో ఇదిగోండి బయటకు వచ్చిన తర్వాత కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఇదే కేజీఎఫ్ రోడ్ అండి. 4.5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే మాకు టైం లేదు కాబట్టి మేము అటు వెళ్ళట్లేదు, జస్ట్ మీకు ఆ వే చూపించాను. సో కోలార్కి దగ్గరలోనే కేజీఎఫ్ కూడా ఉంది. ఇప్పుడైతే గోల్డ్ మైనింగ్ ఏం జరగట్లేదు, వేడి కట్టుకోలేక మొత్తానికి అందరం అంటే ఫ్యామిలీ మొత్తం కొబ్బరి బొండాల మీద పడ్డాము. లోపల నుంచి బయటకు వచ్చాక బంగారుపేటలోని రెస్టారెంట్స్ ఉన్నాయండి చిన్నవి. బయటకు వచ్చాక ఆల్మోస్ట్ 1 అవర్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. డెలీషియస్ రెస్టారెంట్ అంట, ఇండియన్, అరబిక్, చైనీస్, తందూరి, కాంటినెంటల్ దొరుకుతాయంట. సో వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సో ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. మా భోజనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇలా కాస్త ఫోటోలు తీసుకున్నాం. మళ్ళీ ఇందాక చెప్పాను కదా లేక్ ఉంది అని చెప్పి, చాలా బాగుందండి. ఇంక ఇటువైపు కూడా ఉందన్నమాట, అంటే మనం ఎడమవైపు చూసాము, ఇప్పుడు కుడివైపు కూడా ఉందన్నమాట వెళ్ళే వైపు. చూస్తే చూడండి ఎంత పెద్దది ఉందో అసలు, చాలా పెద్ద లేక్, చాలా 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 అందంగా ఉంది. కొల్లార్ వెళ్ళే దారిలోని, అంటే మేము రిటర్న్ అవుతున్నాం కాబట్టి కొలార్ నుంచి కాస్త బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్కి, అంటే బెంగళూరు వచ్చే రోడ్లోని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు డెలిషియస్ రెస్టారెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మేము ఆగామన్నమాట. ఫుడ్ చాలా బాగుందండి, ఐ రియలీ లైక్ ఇట్. సో ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అసలు ఎంత బాగుందంటే వ్యూ చాలా అదిరిపోయింది. ఫుల్ వాటర్ అనమాట, అక్కడి వరకు వాటరే, ఫుల్గా అదంతా వాటరే, ఇంకా ఆ చివరి వరకు. సో ఆఫ్టర్నూన్ కాబట్టి కాస్త ఎండగా చికాగ్గా ఉంది, కానీ అదే ఈవినింగ్ అయితే మాత్రం అదిరిపోతుంది. అసలు వ్యూ అయితే మాత్రం చాలా అందంగా ఉంది. సో ఒకవైపు వాటర్, ఇంకొక వైపు ఏమో ఇలా కొండలు.
చూసారు కదా, అలా కొండలేవో పేర్చినట్టు అలా ఉన్నాయి అనమాట, విచిత్రంగా ఉన్నాయి. రాళ్ళని విరగొట్టి ఒక దగ్గర పోగేసినట్టు ఈ కొండలు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నాయండి. రాళ్ళుగా ఉన్నాయన్నమాట. సో దానికి ఎదురుగానే ఈ డెలిషియస్ రెస్టారెంట్ ఉంది. దాని పక్కనే చిన్న జ్యూస్ సెంటర్ కూడా ఉంది, దాని పేరు కనిపించట్లేదు. సో ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే అక్కడ జ్యూస్ కూడా తాగొచ్చు. ఇక అయిపోయిందండి, బాగా రిపేర్ అయిపోయాను. సో పొద్దున్న నుంచి దర్శనం అయితే ఇంచుమించు ఒక 1.5 hours 2 hours పట్టింది. ఇంకా భోజనం చేసి మళ్ళీ మేము బండి కాస్త ట్రావెల్ చేసేసరికి 4:44 అయిందనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 1 hour అండి వైట్ ఫీల్డ్ వెళ్ళడానికి. అంతే మా ప్రయాణం. మీకు కానీ మా ప్రయాణం నచ్చినట్లయితే ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.